ఉంటుంది. ఇక దాంట్లో ఏమున్నది ఇక చూడరు ఏమున్నదన్న తెలంగాణలో. ఓ అన్న ఏమున్నది తెలంగాణలో, ఏం జరుగుతున్నది? స్కాములే స్కాములు, ఏమి స్కాములు, ఏం భూమి మీకు కనబడ్డదా అంటే రా బంధువులు లెక్క పిక్క తినే పరిస్థితి ఈ తెలంగాణలో. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చూడండి. ఇది క్రషర్కు సంబంధించి, ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి దాదాపు ఇది 3,000 కోట్ల విలువ చేసే భూమి అండి. 17 ఎకరాలలో ఉంటుంది. దాన్ని నేను మొత్తం తిరిగిన కాబట్టి చెప్తున్నా. 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి 17 ఎకరాలు ఉంటుంది ఇక్కడ. వీళ్ళు ఎన్ని ముచ్చట్లు చెప్పినా నా దగ్గర మాత్రం నడవే. నేను క్లారిటీగా అక్కడికి పోయి కొలత టేప్ పెట్టుకొని అయినా కొలుసుకొని వస్తా. ఎందుకంటే అది మా సొమ్ము పోయి ప్రజల సొమ్ము. ఒకసారి దీని కథ చూడరు, మీరే చూడరు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎట్లా చేస్తుంది, ఏం కథ ఇక చూడు. చేతిలో అధికారం ఉంటే చేసేది తప్పైనా ధర్మం వైపే పోతుంది. పేదోడి వైపు న్యాయం ఉన్నది నేరంగానే మారుతుంది. నిబంధనలు నీరుగారి చట్టాలు ఏమైతే అంటే చట్టుబండలు అవుతాయి. లేని అనుమతులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయి. ఇక్కడ ముఖ్య నేత చేసిందే చట్టం, రాసిందే న్యాయం. ఊరిని ఈయన ఏంది నిజాం ప్రభు అనుకుంటాడా? బ్రిటిష్ కాలంలో లేకపోతే నేనే రాజధాని లేటైనా అనుకుంటుండా? ఎవరో ఈ పెద్ద మనిషి లేచి కొంచెం బ్రష్ చేసి ముఖం కడుక్కొని ఛాయగా తాగి మేల్కో మొద్దు నిద్ర వీడు. అసలు విషయాన్ని బయటపడ్డది ఇప్పుడు. అది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న నియోపోలిస్ ప్రాంతం. అక్కడ ఎలాంటి కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతి లేకున్నా ఏకంగా 3,000 కోట్ల విలువ చేసే ఈ 17 ఎకరాలలో క్రషర్కు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చింది. లీజ్ కింద ఎకరానికి 17 కోట్ల చొప్పున 290 కోట్ల దాకా ఫీజులు తీసుకున్నా అసలు వసూలు చేసిందే లేదని చేసేది దేవుడి కెరక. ఎందుకంటే ఆ క్రషర్ ముఖ్యనేత బంధువుది గనక. ఒరిని ముఖ్యనేత నుంచి అది ముఖ్యనేత బంధువు దాకా పోయింది. ఎందుకంటే అసెంబ్లీలో జరిగిన రచ్చకు చూడురి, పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం. ముఖ్యనేతకు సంబంధించి మహామేత ఔటర్ను ఆనుకొని ఉన్న 17 ఎకరాల బంధుకు భూమిని కేటాయించిరట. కిలోమీటర్ నిబంధనకు తుంగలో తొక్కిన సర్కార్ క్రషర్ ఏర్పాటుకు జెట్ స్పీడ్తో ప్రత్యేక అనుమతులు, అక్కడే మెటీరియల్ కొనేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆదేశాలట. ముఖ్యనేతకు నెలకు 2 కోట్ల పైన రాబడి. వారవ్వా, వీళ్ళ పని మంచిగా ఉన్నది. పొద్దుగా 4 గంటలు లేచి రాత్రి 1 దాకా వార్తలు ఒర్రి పేగులన్నీ నొయ్యంగా గొంతన్నీ నొయ్యంగా ఏం లేదు. కానీ ఆడ ఊకొని మంచిగా లగ్జరీ కార్లలో ఏసీ కార్లలో తిరుగుతూ నలుగురిని మేపుకుంటా ఇగో ఎట్లా సంపాదిస్తారు చూడు. పందికొక్కు లెక్క ప్రజల సొమ్ము తింటురు. నిజం ఇది అని నేనంటలేను, తెలంగాణ సమాజం అంటుంది. ఇది నియోపోలిస్ భూములలో ముఖ్యనేత బంధువు క్రషర్ ఏర్పాటు స్థలం. ఏందట, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూకున్నా కడుపు నిండా తినొచ్చు అనేది పాత సామెత. ఎట్లా సామెత అది? పెళ్ళిళ్ళు ఏవైనా ఫంక్షన్లు పోయినా ఆడ వడ్డించడం మనోడైనా అనుకో, 4 ముక్కలు ఎక్కువ వస్తాయి, 4 తుణుకలు ఎక్కువ వస్తాయి, ఇంతంత షోరు ఎక్కువ వస్తుంది. గట్లనే అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి మనోడైతే ఏదైనా చేయొచ్చు రాజ్యంలో. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నావోడు అనుకో, నేను ఏం చేసినా నడుస్తుంది భయ్. నేను సెక్రటరియట్లోకి పోయి ఆడ కూకొని ఇంతంత బిర్యానీ తెచ్చుకొని తిన్నా నడుస్తుంది, నా ఇష్టం. ముఖ్యమంత్రి నావోడైనప్పుడు నేను ఏం చేసినా నడుస్తుంది. గట్లనే అయిపోయింది ఇప్పుడు పరిస్థితి వీళ్ళది. ప్రభుత్వం మనదైతే అడిగేవాడేవాడు, అడ్డుకునేవాడేవాడు? ఇక్కడ ప్రభుత్వం మనదైనాక ఏంది విభాగాలు ఏం చేస్తారో తెలియదు. చీటికి మాటికి చిటుకు అంటూ ప్రశ్నించే వాళ్ళు, నిజాలు చెప్పేటోళ్ళను గొంతులు పెట్టి మధ్యతరగతి పేద కుటుంబాల నుండి వచ్చి ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ మీద మాత్రం పంజా విసురుతారు. కానీ ఇలాంటి రాబంధువుల మాత్రం జోలికి మాత్రం పోరు. ముఖ్యనేత తన బంధుగణాన్ని దోచిపెట్టడానికి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. నిబంధనలు తుంగలో తొక్కుతూ అడ్డదారులలో ఇష్టారీతన దోచిపెడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం ఆయన బినామీ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ ఏర్పాటు చేశారంటూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ అనేక ఆధారాలను సభ ముందు పెట్టిన విషయం తెలిసిందే. అయితే పొంగులేటి మించిన ముఖ్యనేత ఎక్కువగా కొల్లగొట్టారని క్రషర్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఇందుకు నియోపోలిస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన భాగ్యలక్ష్మి మైన్స్ ఇది ప్రధానమైన దొంగ. మరి దీనికి సంబంధించి ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు? నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రానికి సంబంధించి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారు కదా. నిజాలను బయట పెట్టిళ్ళు, అవినీతిని బయట పెట్టిళ్ళు, పేర్లు బయట పెట్టిళ్ళు, సంస్థల పేర్లు బయట పెట్టిళ్ళు, ఎన్ని ఎకరాలు బయట పెట్టిళ్ళు, ఎంత తిన్నారో బయట పెట్టిళ్ళు. కానీ చర్యలు తీసుకోవడంలో మాత్రం కళ్ళుండి చూడలేని కబోదులమండి, నోరుండి మాట్లాడలేని మూగజీవులమండి, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళమండి, రూపముండి కూడా నిర్జీవులా బతుకుతున్న జీవోత్సవంలా బతుకుతున్నామండి అనే పరిస్థితి ఉంది ప్రభుత్వం. దియాల చాలా బాధాకరమైన విషయం కదా అది. ఎంత ఘోరమైన విషయం, ఎంత దారుణమైన విషయం అండి ఇది. ఇక చూడురి, ఇది మా పేదోళ్ళదండి. అంటే వీళ్ళందరూ నా బంధువులు, నా కుటుంబ సభ్యులు. వీళ్ళు పేదోళ్ళు అంటేనే నా కుటుంబ సభ్యులు. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తులు.
ఒకరి కష్టాన్ని దోసుకోరు. వాళ్ళు పడ్డ కష్టంతోనే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళు కష్టపడితేనే ఆ రోజు బువ్వ తింటారు, లేకపోతే చేయి జాసి అడిగే మనస్తత్వం కాదు. మా పేదల జోలికి ఎట్లా వచ్చిండో చూడుర్రి రాబంధువులు. ఇక చూడుర్రి, బస్తీపై జబర్దస్తి 1000 కోట్ల భూమిపై కాంగ్రెస్ సర్కార్ కానీ ఎక్కడ రాజేంద్ర నగర్ పరిధి హనుమాన్ నగర్ను అమ్మేసే ప్లాన్ చేసిందట. ఏకంగా పూర్తి స్థాయిలో కూడా రాజేంద్ర నగర్కు సంబంధించిన పరిధి హనుమాన్ నగర్ ఉన్నదా దాన్నే లేపేసే ప్రయత్నం చేసిల్లట. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది. ప్రైమ్ ఏరియా మారడంతో స్వాధీనానికి పన్నాగం, కాలనీలు ఖాళీ చేయించి రియల్ దందాకు కుట్రలు, 50 ఏళ్లుగా ఉంటున్న పేదలు వెళ్లిపోవాలనే నోటీసులు, బస్తీలో 600 కుటుంబాలు, పక్కనే ఖరీదైన విల్లాలు. 2007లో 170 ఇండ్లకు పట్టాలు ఇచ్చిన నాటి మంత్రి జీవో 58, 59 కింద పట్టాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ కృషి. ఇప్పుడు పేదలను రోడ్డున పడేసేందుకు కాంగ్రెస్. హైదరాబాద్లో ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలను కబ్జా చేసి పెద్ద ఎత్తున భవనాలు కడుతున్న బడా వ్యాపారాలను వదిలేసి మా ఇండ్లు లాక్కుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్ల నుంచి పేదల ఇండ్లు, పేదల స్థలాలే టార్గెట్గా పాలన సాగిస్తుంది. మా తాతల నుంచి ఉంటున్న ఇండ్లను ఖాళీ చేయం. దశరథ్ హనుమాన్ నగర్ బస్తీకి సంబంధించిన వ్యక్తి. అన్నా నువ్వు ఏ బస్తీ అన్నా కానీ అన్నా అక్కడ ఉన్నాయి రాబంధువులు అన్న. ఎందుకంటే నీ సర్వే నెంబర్లు కూడా చెప్తా. రాజేంద్ర నగర్లో నివాసం ఉంటున్న హనుమాన్ నగర్ బస్తీకి సంబంధించిన ప్రజలారా, నేను మళ్ళా చెప్తున్నా, మీ సర్వే నెంబర్లో ఒకసారి చూసుకోరు. 322లో మీరు ఉంటున్నారా? లేదు 323లో మీరు ఉంటున్నారా? లేదు 324లో ఉంటున్నారా? ఇక్కడ మొత్తం 600 కుటుంబాలు ఉన్నాయి కదా. 600 కుటుంబాలు 50 ఏళ్ళుగా నివాసం ఉంటున్నారు కదా. వస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కదులుతున్నది అధికార యంత్రాంగం. మిమ్మల్ని అక్కడి నుండి పంపించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. 19 ఎకరాల విస్తీర్ణంలో ఈ హనుమాన్ నగర్ ఉందండి. సో మొత్తానికి ఖాళీ చేస్తే పూర్తి స్థాయిలో కొల్లూరుకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తామని కలెక్టర్ చెప్తాడట. సో మొత్తానికి ఆ చుట్టూ విల్లాలు అవి ఇవి చూపెడతాడట పేపరాళ్ళు. ఫస్ట్ అయితే వాళ్ళకి కట్టి ఇచ్చి అక్కడ పంపించిన తర్వాత దీని జోలికి అయితే రారు. ఎంత ఘోరమైన విషయం అండి. మా పేద ప్రజల జోలికి రావడానికి రేవంత్ రెడ్డికి మాత్రం అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ధనవంతుల జోలికి పోవడానికి మాత్రం అబ్బే అటువైపే చూడద్దు. ఎందుకంటే అటు నెల తాయిలాలు అందుతాయి కదా అని కొంతమంది గుసగుస పెడతారు. మరి నిజమా అబద్ధమా నాకు కూడా తెలియదు, ఆయన చెప్తే బాగుంటుంది. ఇక మొత్తానికి ఇగో గిట్లున్నది తెలంగాణలో. ఇక ఏం చెప్పాలి చెప్పు, తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చెప్పేటట్టున్నది, ఏమైనట్టున్నది. ఇక దాంతోపాటుగా ఏమని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే ఎంత బాధాకరమైన విషయం. కేసీఆర్ మొత్తం తాగుబోతు రాష్ట్రాన్ని చేస్తాను, కేసీఆర్ తాగుతాడు.